నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించబోతున్నది అఖండ 2 తాండవం సినిమా 20వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఇది సాధారణ రిపోర్ట్ కాదు, ఇది ఒక విజయం ప్రయాణం, ఒక మాస్ తాండవం, ఒక సినిమా యాత్ర గురించి. రిలీజ్ అయి ఇంత సమయం అయ్యాక కూడా ఈ సినిమా ఎలా కొనసాగుతోంది, 20వ రోజుని ఎలా పూర్తి చేసుకుంది, ఆ రోజు వస్తున్న కలెక్షన్స్ ఎందుకు అద్భుతంగా ఉన్నాయి. అఖండ 2 సినిమా మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర ఒక ధూమ్ సృష్టించింది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన హైప్ ఉంటుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ సాధించిన తర్వాత రెండవ రోజు మూడవ రోజు కూడా మంచి పికప్తో కలెక్షన్స్ పెరిగాయి. మొదటి వారం రెండవ వారం అద్భుతంగా పూర్తి అయి ఇప్పటికీ మూడవ వారం కూడా మంచి స్పందనతో సాగుతున్నది. ఈ పరిస్థితి సాధారణంగా మాస్ సినిమాలకు ఎక్కడా కనిపించేదేమీ కాదు. ప్రథమ వారం తర్వాత డ్రాప్ వస్తుందన్న కోణం ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ అఖండ 2 మాత్రం ఆ రూల్స్ అన్నిటినీ వదిలేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 20వ రోజు అంటే మూడవ వారం చివరి వారం ఓపెన్ అయిన తర్వాతి 4వ రోజు కూడా ఈ సినిమా డీసెంట్గా వసూలు చేసింది. ఇది సోమవారం నుండి 3 వారాలు పూర్తి అయ్యాక వచ్చే రోజు కావడంతో తగినంత డ్రాప్ రావడం సహజం. కానీ అఖండ 2 మాత్రం ఇంకా భారీగా తగ్గకుండా నిలబడటమే పెద్ద విషయం. 20వ రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారు 1.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా 3వ వారం చివరి రోజున సాధించిన నంబర్ అంటే ఇంప్రెసివ్ అని చెప్పాలి. ఇక ఏరియా వారీగా నంబర్స్ విశ్లేషిస్తే మొదటగా తెలుగు 2 రాష్ట్రాలు ఏపీటీఎస్, ఇక్కడ సినిమా ఇప్పటికీ బలంగా నిలుస్తుంది. ప్రత్యేకంగా నైజాం ఏరియాలో ఈ సినిమా క్రౌడ్ పుల్లుంది. 20వ రోజు కూడా ఉదయం షోల నుండి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించి మిడ్ డే మరియు ఈవినింగ్ షోలలో ఆక్యుపెన్సీ మరింత పెరిగింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఏపీటీఎస్ కలిపి ఈ రోజు సుమారు 90 నుంచి 95 లక్షల గ్రాస్ వచ్చింది. ఇది మూడవ వారం చివరి రోజున ఇక ముందు వచ్చిన కొన్ని రోజులతో పోలిస్తే తగ్గినట్లు కనిపించినా కూడా నార్మల్ వీక్ డేను బట్టి చూస్తే ఇది ఒక సాలిడ్ ఫిగర్. నైజాంలోని పెద్ద మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లలో ఈ రోజు ఆడియన్స్ టర్నౌట్ బాగానే ఉంది. ప్రతి చోట క్రౌడ్ బిహేవియర్ కన్సిస్టెంట్ గా కనిపించింది. సినిమాలోని మాస్ సీక్వెన్సులు, యాక్షన్ బ్లాక్స్, బాలయ్య గారి అఘోరా ఎంట్రీకి సంబంధించిన అంచనాలు ఆడియన్స్ ని థియేటర్ల వైపు రప్పిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం నుండి రాత్రి షోలు హౌస్ఫుల్ బోర్డ్స్ తో కనిపించడం ఒక ప్లస్. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక, తమిళనాడు, హిందీ రీజియన్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మోడెస్ట్ గా వసూలు చేస్తుంది. 20వ రోజు ఈ ప్రాంతాల నుంచి సుమారు 25 నుంచి 30 లక్షల వరకు వసూలు జరిగిందని ట్రేడ్ నంబర్లు సూచిస్తున్నాయి. ఇది బిగ్ బ్లాక్ బస్టర్ లాంటి ఫిగర్స్ కాదు, కానీ కన్సిస్టెంట్ అపియరెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఆడియన్స్ స్టిల్ షోయింగ్ అప్ ఈ సినిమా కోసం థియేటర్స్ లో. ఇక ఓవర్సీస్ మార్కెట్ ని చూస్తే ఈ సినిమా ఇప్పుడు మూడవ వారం చివరికి ఓవర్సీస్ కూడా బాగా నిలబెట్టుకుంటోంది. అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియాలో నేటివ్స్ మరియు ఎన్ఆర్ఐస్ ఆడియన్స్ డీసెంట్ టర్న్అవుట్ చేశారు. స్పెషల్ గా యుఎస్ ఎన్నడూ వీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వని వీకెండ్లలో 20వ రోజు కూడా స్మాల్ హండ్రెడ్స్ ఆఫ్ థియేటర్స్ నుండి సుమారు 20 నుంచి 25 లక్షల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు ఉన్నాయి. ఇది ఒక తెలుగు మాస్ ఎంటర్టైనర్ కి రెస్పెక్టబుల్ ఓవర్సీస్ ప్రెజెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా అన్ని ఏరియాలు కలిపి చూస్తే 20వ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కూడా సుమారు 1.45 కోట్లకే పైగా వచ్చింది. ఇది మూడవ వారం చివరి రోజున పెద్దగా తగ్గకుండా నిలబెట్టుకోవడమే ఈ సినిమా స్ట్రెంగ్త్ ని చూపిస్తుంది. చాలా సినిమాలు థర్డ్ వీక్ లోకి అప్రోచ్ అయిన తర్వాత 50 నుంచి 60% డ్రాప్ పొందుతుంటాయి. కానీ అఖండ 2 మాత్రం ఈ విత్ ఆడియన్స్ ని మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. సినిమా మీద మొదట ఎన్నో మిక్స్డ్ రివ్యూస్ రావడం విశేషం. కొంతమంది అభిమానం కథలో కొత్తతనం లేదు, నరేటివ్ నెమ్మదిగా ఉంది అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా సినిమా మీద డివైడ్ టాక్ ఉంది. కొందరు పాజిటివ్, కొందరు నెగటివ్ భావనతో ఉన్నారు. కానీ వాటన్నింటినీ బాక్సాఫీస్ ఫలితాలు తాకడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు రావడానికి కారణం ఏమిటంటే ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ ని సమకూర్చిందనే టాక్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా థియేటర్స్ కు వస్తున్నారు. ఇదే ఒక పెద్ద అంశం. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఎంటర్టైనర్స్ మీద ఎక్కువగా సపోర్ట్ ఇవ్వరు అని అనుకుంటాం. కానీ అఖండ 2లో ఉన్న స్పిరిచువల్ టచ్, ఎమోషనల్ సీన్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ బ్లాక్స్ అందరూ ఆస్వాదిస్తున్నారు. బాలయ్య గారి అఘోరా పాత్ర గురించి చెప్పే డైలాగ్స్, సీన్స్ చాలా చోట్ల రిపీట్ వ్యూయింగ్స్ కి రీజన్ గా మారుతున్నాయి. గత అఖండ సినిమా కూడా రిపీట్ ఆడియన్స్ నెంబర్స్ బాగా ఇచ్చింది. ఈ సీక్వెల్ కూడా అదే స్ట్రక్చర్డ్ ఫ్యాన్ బేస్ ని పొందింది. ఇక మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన తర్వాత సినిమాకు మరిన్ని పుల్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. తమన్ గారి స్కోర్ అండ్ బీజిఎం ఆడియన్స్ కోసం థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ని ఎలివేట్ చేస్తోంది. పాటలు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ దగ్గర పాపులర్ అయ్యాయి. థియేటర్స్ లో ప్రత్యేకంగా బీజిఎం ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఆడియన్స్ రిపీట్ గా వస్తున్నారు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. అఖండ 2 వన్ని మాస్ ఎలిమెంట్స్ తో పాటు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా బాగా బ్యాలెన్స్ చేసుకుంది. చెప్పాలంటే యాక్షన్, ఎమోషన్, డివోషనల్ ఎలిమెంట్స్ అన్ని కంబైన్ కావడం వల్ల ఫ్యామిలీ ప్లస్ యూత్ ప్లస్ మాస్ ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ లో కన్సిస్టెంట్ టర్న్అవుట్ కనబరుస్తోంది. ఇది నార్మల్ కమర్షియల్ ట్రెండ్స్ కి ఉన్న కాసేపటి కంటే ఎత్తుగా నిలబడింది. ఇక అసలు 20వ రోజుకి వచ్చేసరికి క్యుములేటివ్ లో సినిమా మొత్తం ఎలా రన్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం. ఛాంపియన్ స్ట్రక్చర్డ్ బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ టార్గెట్ గా తక్కువ బడ్జెట్ సినిమాలు చేసే రౌట్ లో కాదు. ఇది ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మాస్ స్కేల్ ప్రొడక్షన్ గా వచ్చింది.
ఇది రిలీజ్ అయి 20 రోజులు పూర్తయి సుమారు 115 కోట్లు ప్లస్ వరల్డ్ వైడ్ క్రాస్ దాటింది అని ట్రేడ్ వర్గాలు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇది గుడ్ స్టాండ్ ఫర్ తెలుగు మాస్ ఎంటర్టైనర్. ఇక ఇండియా నెట్ ట్రేయింగ్ లో కూడా 70 కోట్లు ప్లస్ దగ్గరగా షేర్ వస్తుంది అని అనుకుంటున్నారు. బ్రేక్ ఈవెన్ లాభాల విషయానికి వస్తే అఖండ 2 సినిమా మొదటి వారం నుండే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటి సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. 20వ రోజు వరకు వచ్చిన కలెక్షన్ ఇప్పటికీ ప్రాఫిట్ లేన్ ని సపోర్ట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ చాలా రోజులుగా సేఫ్ జోన్ లో ఉన్నారు. థియేటర్స్ ఇంకా పికప్ ఇవ్వడం కంటే డిమాండ్ ఉన్నంత వరకు స్క్రీన్స్ ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇది ట్రేడ్ డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెన్స్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ అవుట్లుక్ ఉందంటే ఇక ముందే పెద్దమైన కంపిటీటర్ రిలీజెస్ లేవని ప్రేక్షకుల ఫ్లో థియేటర్ షోస్ కి ఇంపాక్ట్ గా కనిపిస్తోంది. సంక్రాంతి వరకు ఆడియన్స్ సపోర్ట్ కూడా పెరుగుతుందని బస్ ఉంది. వీకెండ్స్ లో థియేట్రికల్ బూస్ట్ కూడా వచ్చు అంటే క్యుములేటివ్ టోటల్ ఇప్పుడు 3rd వీక్ కంప్లీట్ చేసిన తర్వాత 4th వీక్ లో కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూస్తూ కలెక్షన్ బూస్ట్ అందుకోవచ్చు. మరి అఖండ 2 ఇంకా ఎంత రన్ అవుతుంది? అది ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ను ఫోర్త్ కమింగ్ వీకెండ్ టర్న్స్ ను ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన 20 రోజుల కలెక్షన్స్ చూస్తే అనుకున్న గోల్స్ కి సినిమా చాలా దగ్గరగా ఉంది. కంటెంట్, ఫ్యాన్ బేస్, మ్యూజిక్, బీజిఎం, పవర్ ప్యాక్డ్ స్టార్ ప్రెజెన్స్ అన్ని కంబైన్ అయి రిజల్ట్ గా థియేటర్స్ లో ఆడియన్స్ టర్న్అవుట్ కొనసాగుతోంది. మొత్తానికి ఇది కేవలం ఒక కలెక్షన్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఏక మాస్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ సైకాలజీని అందంగా మెచ్చుకుంది అనే సాక్ష్యం. సోషల్ మీడియా క్రిటిక్స్ టాక్ ఎంతైనా ఆడియన్స్ అని ఫైనల్ వర్డిక్ట్ థియేటర్స్ లోనే వస్తుంది. అఖండ 2 20వ రోజులో అదే వర్డిక్ట్ ని మరింత గట్టి చేసింది.